హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ లితికా వ్లాగ్స్. నేను మీ శ్రావణి. నేనైతే హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ రవ్వ దోశ అనమాట. ఇందులోకి అయితే నేను రవ్వ, మైదా, పెరుగు మొత్తం అంతా కూడా మార్నింగ్ 5:30కి మిక్స్ చేసుకొని బాగా నానబెట్టుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం బాగా పెరుగు వేసేసరికి పులిసిందనమాట. తర్వాత దాన్ని పెన్నం మీద కొంచెం అన్ని ఆనియన్స్ చిలకరిచ్చేసి దాని మీద జోరుగా కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని అయితే గరిటెతో అలా అలా స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఆ విధంగా అదే మనం గరిటెతో తిప్పాల్సిన పని లేకుండా అదే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటనైతే ఉంచుకొని దోరగా దోశను వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, పిండి సరిగా కుక్ కాదు. కాబట్టి మీడియంలోనే చేయండి, నీట్గా వస్తుంది. దోశ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా లవ్లీ లితికా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.